శ్రీమాత్రే నమః. ఈ రోజు ఎంత మంచి రోజో తెలుసా? ఆర్ద్రా నక్షత్రము, మాస శివరాత్రి. ఈ రోజు శంకర మఠంలో రుద్రాభిషేకం జరిగింది, పంచకాట జరిగింది, వేద పారాయణ జరిగింది. మీరిచ్చిన ఆ 201 రూపాయి వేద పండితులకి సత్కారం చేశారు. ఎంత లోక కళ్యాణం జరిగింది చెప్పండి, ఎంత అద్భుతమైన విషయం జరిగింది చెప్పండి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ సద్వినియోగం పడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ముందు అసలు ఈ వీడియోలు చూడండి. అందులో సావిత్రి కాటకంలో ప్రధానంగా ఏమిటి అంటే మనకి ఏ విషయం చెప్పినా చక్షురుపై సత్యం తద్వాచావదతి తత్కర్మణా కరోతి, నోటితో చెప్పిందే ఆచరించడం వేదమే చెప్తాడు. చక్షురుపై సత్యం, కళ్ళతో చూసిందే సత్యాన్ని నమ్మమని అది కూడా వేదమే చెప్తాడు. అలాగే మనకి ఈ సూర్యోదయం జరగాలన్నా సూర్యాస్తమం జరగాలన్నా ఏమి ఆ యొక్క ప్రకృతిలో మందేహారుణే దీపే ప్రక్షుపంతి, ఆ దీపం ఉంటుంది. అదే మందేహారుణే అనే రాక్షసులు సూర్యోదయం సూర్యాస్తమయాల్లో అవ్వకుండా సూర్యనారాయణ స్వామి ప్రతిబంధకం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఇచ్చే అర్థం ఏమవుతుందా అంటే వజ్రాయుధాయిలా అవుతుందని ఉంటుంది. ఉద్యంతమస్తయంతమాదిత్యమభిధ్యాయన్ ప్రథం బ్రాహ్మణో విద్వాన్ సకలం భక్తమశ్రుతే, ఈ మంత్రంతో అర్థప్రదానం చేశాక దాన్ని చేస్తే ఆ సూర్యోదయం సూర్యాస్తమం అవుతుందని ఈ పంచకాటకాల్లో చెప్తూ నచికేతోపాఖ్యానం, యమలోకానికి నచిక వెళ్ళిన వాడు నడుచుకుంటూ వెళ్ళిన వాడు నచికేతుడు ఒకడే. గౌతముడు యొక్క కుమారుడు గౌతమ కుమారమితి, ఆయన యమలోకాన్ని 3 రోజులు నడిచి వెళ్ళిపోయింటాడు. ఇలా వారికి ఒక్కరికే అవకాశం ఉంది. ఆ యొక్క నచికేత వ్యాఖ్యానం అంతా కూడా మనకి 2వ కాటకం లోకోసి అంటారు. అది ఆ కాటకంలో చాలా విశేషమైన మంత్రాలు. ఇవాళ ఈ పారాయణ చేయడం, వారు చేయించడం, మేము చేయడం కూడా ఒక భాగ్యంగా వస్తూ స్వస్తి. శృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. అందరికీ శుభాశీస్సులు. ఈరోజు శంకరమఠం తాడేపల్లిగూడెంలో మాస శివరాత్రి ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా పంచకాఠకాలు పారాయణ, స్వామివారికి ఏకాదశవార రుద్రాభిషేక కార్యక్రమాలు పూర్తయ్యాయి. లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ పంచకాఠకాలు చాలా విశేషమైనటువంటివి. అందులో సంజ్ఞానము, లోకోసి, తుభ్యము, అరుణము, స్వాధ్యాయ బ్రాహ్మణము. ఇందులో మొట్టమొదటిగా సంజ్ఞానం. ఇది సావిత్రేష్టకమని ఇష్టికాధానం చేసినప్పుడు ఈ సంజ్ఞానం అనేటువంటి మంత్రాలు యజ్ఞంలో ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే రెండోది తుభ్యం, లోకోసి, ఇది నచికేతోపాఖ్యానము. అలాగే తుభ్యం స్వర్గద్వారేష్టులు అని, అందులో ఈ ఇష్టులు చేసినప్పుడు అటువంటి సంబంధించినటువంటి ఆ మంత్రాలను కూడా దాంట్లో వాడతారు. అలాగే అరుణము, ఈ అరుణం ద్వారా మనందరికీ కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యం. అలాగే స్వాధ్యాయ బ్రాహ్మణం, ఇది స్వాధ్యాయ బ్రాహ్మణం మనం పారాయణ చేసినట్లయితే వేదమంతా పారాయణ జరుగుతుంది. కాబట్టి ఈ 5 కాఠకాలు ఇక్కడ పారాయణ జరిగాయి. అలాగే స్వామివారికి ప్రతి మహాశివరాత్రి అభిషేకం జరుగుతుంది. చూశారు కదా, వేద పారాయణ, పంచకాఠకాభిషేకము, రుద్రాభిషేకము జరిగింది. ఆరోగ్యం కోసం కూడా, అంటే మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ లోకంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణం కోసం అక్కడ చేశారు. నేను ఎందుకు ఆ ఆలయం గురించి ఎందుకు చెప్తాను తెలుసా? మిగతా ఆలయాల గురించి నాకు తెలియదు కదా, కానీ ఈ ఆలయంలో మీరు ఇచ్చే ప్రతి రూపాయి లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది.
ముముక్షు భవన నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. అందుకే చెప్తూ ఉంటాను, నాకేమో రిషీట్ రాలేదండి అని అంటారు కొంతమంది. మీకు రిషీట్ రాకపోయినా సరే అందులో మీ పేరు నమోదైపోయిందంటే మీ పేరున పూజ జరిగిపోతుందండి. మీరు గోత్రనామాలు పంపించేసారంటే చాలు పూజ జరిగిపోతుందని చెప్పడానికి కాన్ఫిడెంట్ గా ఎందుకు కారణం అంటే అక్కడ అలా జరిగి తీరుతుందంతే. అయినా సరే నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. బ్యాంక్ అకౌంట్, అలాగే స్కానింగ్, అలాగే జీపే ఫోన్ పే. జీపే ఫోన్ పే అలాగే స్కానింగ్ అవ్వలేదనుకోండి, బ్యాంక్ అకౌంట్ లో పంపించండి. ముందు గోత్రనామాలు నమోదు చేసేసి ఆ తర్వాత మీరు డబ్బులు పంపించారని అనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో అభిషేకానికి అర్చనకి కుంకుమార్చనకేమో 316 రూపాయలు, అభిషేకానికేమో 1116 రూపాయలు. రేపు సాయంత్రం వరకే తీసుకుంటారు, ఆ తర్వాత ఇంకా తీసుకోరు. ఎందుకంటే ఎల్లుండి నుంచి ఎలాగో శ్రావణ మాసం మొదలైపోయింది కదా. శ్రావణ మాసం అంతా అభిషేకాలు చేయించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి మళ్ళీ ఎవరికి ఉపయోగపడుతుంది తెలుసా? ఈ శ్రావణ మాసంలో వేద పండితులు వస్తారు, వేదం చెప్తారు, ఆశీర్వచనం చేస్తారు, వాళ్ళకి ఇస్తారు. ప్రతి రూపాయి ఎలా సద్వినియోగపడుతుందో అక్కడ. దాంతోపాటు ముముక్షు భవనానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా అసలు నెక్స్ట్ మంత్ నుంచి ఏమనుకుంటున్నారు అంటే రుద్రాభిషేకంతో పాటు పంచకాటకాభిషేకం కూడా చేయించాలి. ఎందుకంటే ఆరోగ్యం కోసం, ఇంకా ఎన్నో పరిస్థితులు మెరుగుపడడం కోసం. ఈసారి ఈ నెల చేశారు ఇప్పుడు పంచకాటకాభిషేకం కూడా. ఇంకా వచ్చే నెల నుంచి కూడా పంచకాటకాభిషేకం చేయించాలి. ఎందుకంటే ఆ వంకన వేద పండితులు వస్తారు, వాళ్ళతో వేదాశీర్వచనం చేయించచ్చు కదా. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే వేద ఆశీర్వచనం చేయించగలుగుతాం చెప్పండి. అలాంటి అద్భుతమైన అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకే ఒకవేళ మీకు రిషీట్ రాలేదు అని బెంగపడక్కర్లా, బాధపడక్కర్లా. ఆ రిషీట్ మీరు ఇచ్చారు డబ్బులు అని మీకు ఒక తృప్తి కోసం, కానీ మీరు ఇచ్చారో లేదా అనేది భగవంతుడికి తెలుసు కదా. ఆయన దృష్టిలో మీ పేరు నమోదైపోయింది కదా. ఒకవేళ మీకు రిషీట్ రాలేదు అని అనుకోండి, కంగారు పడకండి, వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మాన్యువల్ గా రాస్తున్నారు, ఆ రాసి పంపించడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా మీకు వచ్చే తీరుతుంది. కానీ పూజ జరగదు అని మాత్రం అనుకోకండి. రిషీట్ రానంత మాత్రాన గోత్రనామాలు అక్కడ నమోదైపోతే ఖచ్చితంగా పూజ జరిగిపోతుంది. అసలు వచ్చే నెల నుంచి కూడా ఈ రుద్రాభిషేకంతో పాటుగా పంచకాటకాభిషేకం కూడా జరిపించాలని భగవంతుడి సంకల్పమేమో ఈ నెల మొదలు పెట్టారు. అలాగే ఒక పైసా వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం, ఆ పైసా దాచుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. కానీ అక్కడ ఏ ద్రవ్యాన్ని అయితే మీరు పంపిస్తున్నారో ఆ ద్రవ్యాన్ని ముముక్షు భవన నిర్మాణంతో పాటుగా వేద పండితులకి సత్కారం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పంచకాటకాభిషేకము, వేద పారాయణ అవన్నీ చేస్తూ. ఇంకా గనక ద్రవ్యం వస్తే అసలు ప్రతి నెల 1,00,000 బిల్వార్చన చేయించేయాలని ఉందండి అని అన్నారు రావం గారు. అసలు అది వింటే ఎంత ఆనందంగా అనిపించిందంటే, అరే ₹1 డబ్బులు వస్తే ఎవరైనా దాచుకోవాలని అనుకుంటారు, కానీ ఇంకా భక్తుల కోసం ఏం చేయాలి, లోక కళ్యాణం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారంటే అలాంటి మహానుభావులు ఉండబట్టే కదా ఈ రోజు ఈ లోకం ఇలా ఉంది అని అనిపించింది నాకు. మీరు ఇచ్చే ప్రతి పైసా అక్కడ సద్వినియోగపడుతుంది. అందుకే నేను ఆలయం గురించి చెప్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఆలయం గురించి తెలుసు కాబట్టి. మిగతా ఆలయాల గురించి నేను ఎందుకు అన్నిసార్లు చెప్పను అంటే, ఆలయంలో ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను దాని గురించి? నాకు తెలిసి పక్కాగా అక్కడ జరుగుతోంది అని చెప్పినప్పుడే కదా నేను మీతో చెప్పగలుగుతాను. అందుకే ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న శంకర మఠం గురించి నేను అన్నిసార్లు చెప్తూ ఉంటాను. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు తెలుసా, ఎంతమంది వచ్చి వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలు చెప్తూ ఉంటారు. అవి అన్ని వింటున్నప్పుడల్లా కళ్ళలోంచి నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి, ఆనంద బాష్పాలు. ఎంత దయామయవి తల్లి నువ్వు, నీ దయ ఉండబట్టే కదా ఎంతమందినో ఇక్కడికి రప్పించుకుంటున్నావు అని అనిపిస్తుంది వాళ్ళందరినీ చూసినప్పుడు. మీరు తాడేపల్లిగూడెంలో రుద్రాభిషేకం చేయించుకోవాలనుకుంటే గనక నేను ఫోన్ నెంబర్ పెడతాను, దానికి పంపించండి. ఫెయిల్ అయిపోతే అకౌంట్ నెంబర్కి పంపించండి. ఒకవేళ మీకు చేయించుకోవాలని అనుకుంటే మీ ఇంట్లో మీ ఊళ్ళో ఉన్న దేవాలయాల్లో చేయించుకోవచ్చు. ఒకవేళ అక్కడ మీకు వీలు కుదరని పక్షంలో తాడేపల్లిగూడెంలోనే శంకర మఠంలో చేయించుకోండి. పైన రుద్ర యంత్రం కింద స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేయించుకుంటే 1000 సార్లు అభిషేకం చేయించుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, అందరి కుటుంబాలు చల్లగా చక్కగా సంతోషంగా ఉండాలని, వాళ్ళు బాధల నుంచి తొందరగా బయటపడిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.